పార్వతీదేవి శాపంతో దేవతలందరికీ ఏం చేయాలో తెలియక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. సాక్షాత్తు ఆ పరమశివుడి నుండి పుట్టిన ఆ తేజస్సు భూమిని, ఆకాశాన్ని, సమస్త బ్రహ్మాండాన్ని తగలబెట్టేంత మంటలతో రగిలిపోతుంది. ఆ వేడిని అగ్నిదేవుడు కూడా తట్టుకోలేకపోతున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడి సలహా ప్రకారం ఆ తేజస్సుని గంగానదిలో వదిలేశాడు. తర్వాత గంగాదేవి కూడా ఆ మంటలకి ఆవిరైపోతూ దాన్ని హిమాలయాల దగ్గర ఉన్న శరవణం అనే పొదల్లో విడిచిపెట్టింది. అక్కడ ఆ దివ్య తేజస్సు నింగి, నేల, నీరు, నిప్పు, గాలి ఇలా పంచభూతాలతో పాటు శివపార్వతుల శక్తితో కలిసి 6 తలలు 12 చేతులతో అత్యంత సుందరమైన ఒక మహాశక్తివంతమైన బాలుడుగా అవతరించాడు. ఆయనే కుమారస్వామి. ఆయన పుట్టగానే సూర్యకాంతిని మించిన తేజస్సుతో ముల్లోకాలు వెలిగిపోయాయి. ఆ బాలుడు ఏడుస్తుంటే ఆ దారిలో వెళ్తున్న కృత్తికలు అనే 6 నక్షత్ర దేవతలు ఆ బాలుడి అందాన్ని చూసి ముగ్ధులై 6 ఒకేసారి పాలు ఇచ్చారు. అందుకే ఆయనకు కృత్తికల కొడుకుగా కార్తికేయుడు అనే పేరు వచ్చింది. పార్వతీదేవి తన శక్తులన్నింటినీ కలిపి అతనికి అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ప్రసాదించింది. తర్వాత దేవతలంతా వచ్చి ఆ బాలుడికి నమస్కరించారు. ఇంద్రుడు దేవసేనాధిపతిగా అతనికి పట్టాభిషేకం చేశాడు.